ఛత్రపతి శివాజీ మహారాజు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన రాజుల్లో ఒకరు. ఆయన ఫిబ్రవరి 1639న మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించారు. శివాజీగారు భోంస్లే వంశానికి చెందినవారు. ఆయన తండ్రి శహాజీ భోంస్లే, తల్లి జిజాబాయి. జిజాబాయి ఆయనకు చిన్ననాటి నుంచే ధర్మం, న్యాయం, దేశభక్తి వంటి విలువలను నేర్పించారు. శివాజీగారు చిన్న వయస్సులోనే ధైర్యం, తెలివితేటలతో ప్రసిద్ధి చెందారు. ఆయన మొఘల్ సామ్రాజ్యానికి, ఆదిల్షాహీ సుల్తానత్కి వ్యతిరేకంగా పోరాడి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1674 సంవత్సరంలో ఆయన ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డారు. శివాజీగారు ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించారు. ఆయన బలమైన నావిక దళాన్ని ఏర్పాటు చేసి భారతదేశ తీర ప్రాంతాలను రక్షించారు. గెరిల్లా యుద్ధ పద్ధతిని సమర్థవంతంగా ఉపయోగించి శత్రువులను ఓడించారు. ఆయన పరిపాలనలో న్యాయం, భద్రత, ధార్మిక సహనం ప్రధానంగా ఉండేవి. ఛత్రపతి శివాజీ మహారాజు భారతదేశంలో స్వాతంత్ర్య స్ఫూర్తికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన జీవితం ధైర్యం, దేశభక్తి, స్వాభిమానం యొక్క ప్రతీకగా భావించబడుతుంది.